హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ గాయత్రి వెంకట్. సో బొరుగులు మా సైడ్ బొరుగులు అంటారు, మరమరాలు అంటారు, తెలంగాణలో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు. సో వీటిని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో. సో తప్పకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. దీనికోసం అయితే ముందుగా టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ ఈ మూడు కట్ చేసి పెట్టేసుకుంటాము. సో ఇది కూడా చెప్పాలా మాకు తెలీదా అనే వాళ్ళ కోసం అయితే అందరికీ తెలిసే ఉంటది. బట్ నేను ఎలా చేస్తున్నాను అనేసి మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఆల్సో బిగినర్స్ ఉంటారు కదా, అస్సలు ఏం తెలియని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకైతే ఇదైనా టఫే అనిపిస్తది. సో నేను అందుకని ఈజీ వేలో చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంతే. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, లేదంటే వదిలేసేయండి. సో దీనికోసం అయితే చెప్పాను కదా, ముందుగా ఇవన్నీ టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ నేను ఎట్ ఏ టైం ఒకేసారి చేసుకోవడం కోసం ముందుగా బొరుగులు కూడా ముందే నానబెట్టి పెట్టేసుకుంటున్నాను. సో దీనికోసం కావాల్సిన బొరుగులు తీసుకొని అండ్ వాటర్ వేసి ఒక 2 మినిట్స్ అట్లా వాటర్లో నాననిచ్చి డస్ట్ అంతా పోయి అవి మెత్తబడే వరకు. సో వాటిని కూడా వాటర్లో నుంచి తీసేసి బాగా పిండేసి ప్లేట్లో పెట్టేసుకుంటాము. సో ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేస్తాము. ఆయిల్ హీట్ అవ్వగానే ఇంకా తిరువాత గింజలు అంటారు కదా, అవన్నీ వేసేసుకుంటాము. సో ఇవన్నీ మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేస్తాము. ఆవాలన్నీ చిటపట అనగానే కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అవ్వగానే ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆల్రెడీ, అవి కూడా వేసేస్తాము. ఆనియన్స్ అయితే మరి మెత్తగా అంటే బాగా కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయ్యే వరకైనా ఉంచుకోండి. టేస్ట్ని బట్టి ఎలాగున్నా బాగానే ఉంటాయి, మెత్తబడినా బాగానే ఉంటాయి, ఎక్కువ ఫ్రై అయినా కూడా బాగానే ఉంటాయి. సో అది టేస్ట్ని బట్టి అనమాట. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పసుపు అండ్ ఉప్పు కూడా వేస్తాము. నేనైతే పింక్ సాల్ట్ వాడుతున్నాను. సో అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మోస్ట్లీ కల్లుప్పు వాడతారు. నార్మల్గా మేమైతే సాల్ట్ వాడడం మానేసాం ఈ మధ్య కాలంలో 1 year నుంచి. సో కల్లుప్పు లేదంటే పింక్ సాల్ట్ ఇవైతే ఎక్కువ వాడుతున్నాము. సో ఇవి కూడా బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అయ్యి ఇంకా టమాటో ముక్కలు వేస్తాము. ఇందాక కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ టమాటో ముక్కలు రెడీగా ఉన్న వాటిని కూడా వేసేస్తాము. ఆనియన్ ముందే టమాటోలు వేస్తే ఆనియన్స్ ఇంకా వేగవు. సో ఆనియన్స్ బాగా వేగిన తర్వాత టమాటో ముక్కలు వేయండి, ఇదొకటే. సో టమాటో ముక్కలు కూడా బాగా మెత్తబడి ముద్దలాగా అవ్వాలి, బాగా కలర్ చేంజ్ అయ్యి పచ్చి పచ్చిగా ఉన్న కూడా అంత బాగోదు. సో ఈ టైంలో పుట్నాల పప్పు అంటారు కదా, అది వేస్తాము 2 to 3 టేబుల్ స్పూన్స్. ఆ బొరుగుల క్వాంటిటీని బట్టి. ఒట్టి పప్పుల పొడే కాదు, ఇది మామూలు పప్పుల పొడి. పప్పులు అండ్ ఉప్పు, కారం అండ్ ఆల్సో కొబ్బరి ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకొని దాన్ని రెడీగా పెట్టేసుకుంటాం, ఏదైనా ఫ్రై కూరలు లేక అట్లాగా. సో దాన్ని వచ్చేసి కొంచెం వేస్తున్నాను ఫ్లేవర్ కోసం, అది వేస్తే చాలా బాగుంటుంది. సో అది వేసేసి ఇంకా నానబెట్టుకున్న బొరుగులు మిక్స్ చేసేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది. అండ్ ఈ పుట్నాల పప్పు అంటారు కదా, ఆ పప్పుల పొడి వేస్తేనే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఫైనల్గా ఫ్లేవర్ కోసం మీకు కావాలంటే నిమ్మరసం కూడా, ఒక దెబ్బ నిమ్మరసం కూడా పిండుకోండి. పుల్లగా మంచిగా తినాలనిపించే వాళ్ళకైతే. అవసరం లేదనుకుంటే అవసరం లేదు. సో చూసారు కదా, చాలా సింపుల్గా మంచిగా హెల్దీగా ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఎలా వచ్చిందో కమెంట్స్ చేయండి. సో నేను వడ్డించేది చూసి మా బాబు గారు కూడా నేను అటు వెళ్ళొచ్చేసరికి ఆయన వడ్డించుకుంటున్నాడు, నేనే పెడతాను అనేసి. సో ఏం చేస్తే అది చేయాలంటాడు. మాటలు కూడా ఏం మాట్లాడితే అది రివర్స్లో మాట్లాడుతున్నాడు ఈ మధ్య. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. దానివల్ల మరెంతో మంది కొత్త వాళ్ళకి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు.